ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. క్వింటాల్కు 120 నుంచి 243 వరకు రైతులు నష్టపోయారని, ఈ క్రమంలో సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోపిడీ చేశారన్నారు. ఈ అన్ని విషయాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. లేని విధంగా రాష్ట్రంలో అత్యధికంగా ఈసారి ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఏం అవినీతి జరిగింది ఏంటి మాట్లాడదాం సార్. ఏంటి సార్, ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పేసి చెప్తున్నారు. మీరేం పెద్ద ఎత్తున అవినీతి జరిగింది? ఈ రాష్ట్రంలో ధాన్యం సేకరణ అనేది కొత్త విధానం కాదు. ఇలా ఉత్తమ్ రెడ్డి గారు ఏది ఇస్తుందో, గతంలో కూడా ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిండు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరంభింపజేయబడ్డ పథకం ఇది. తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏది ఇస్తుందో, ఇలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ధాన్యం సేకరణ మరింత పటిష్టంగా సేకరణ చేయడంతో పాటుగా రైతు బందే గానీ, రైతు బీమా గానీ ఇలాంటి పథకాలన్నీ ప్రవేశపెట్టి ఇవాళ మీరు 2 మాసాలు ఏదైతుందో రైతు కళ్ళాల కడ అరిగోసబడితే, ఇవాళ మీరు అడ్డికి పావుసేరు అన్నట్టు ఏదైతుందో ప్రతి క్వింటల్ మీద 5 కిలోల నుండి 10 కిలోల దాకా ఓవర్ వేమెంట్ తూకం అధికంగా చేసి ఇవాళ మేము తూకం ప్రొక్యూర్మెంట్ చేసినామంటే ఎవడు చెప్పాలి మీకు అని చెప్పి అంటున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నా, మీ అవినీతే కానీ లేక ఏ విధంగా రైతు దోపిడీ గురైండు, ఏ మిల్లల అవినీతి అక్రమం చెప్పు. నేను ఇవాళ ధర్మకాంట ఏదైతే ఉందో ఇది అందరికీ తెలిసిందే, ఉత్తమ్ రెడ్డి గారు కూడా తెలుసు. ధర్మకాంట ప్రొక్యూర్మెంట్ తదుపరి ఏదైతే ఉందో రైస్ మిల్లుకు చేరిన తదుపరి ముందు చేయబోయే ప్రక్రియ ధర్మకాంట మీద తూకం వేయటం. ధర్మకాంట మీద తూకం వేస్తే ఎంత వేమెంట్ వస్తుందో అంత రైతుకు చెల్లింపు చేయాలి. దట్ ఈస్ అన్ అఫీషియల్ ప్రొక్యూర్మెంట్, అఫీషియల్ వేమెంట్. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకోకుండా దానికి భిన్నంగా ఏదైతుందో దాని మీద 5 నుండి 10 కిలోలు కోత పెట్టి మళ్ళీ ట్రక్ షీట్ ఏదైతే జారీ చేస్తున్నారో దిస్ ఈజ్ అన్ డైరెక్ట్ ఎవిడెన్స్. నేను ఆధారపూతంగా చెప్తున్నాను. నేను ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతున్నదో ఆ ధర్మకాంట తూకానికి అనుగుణంగా రైతుకు చెల్లింపు చెప్పివయా. ఆ ధర్మకాంటకు ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో, ఆ గ్యాప్ ఏదైతుందో ఇవాళ నువ్వు రైతుకు చెల్లింపు చెప్పి, నువ్వు విచారణకు ఆదేశింపజేపి, మీ కమిషనర్ సివిల్ సప్లైస్ ఉన్నాడు కదా, ఆయనతో విచారణ చేపిమని చెప్పాను. ధర్మకాంట పేమెంట్ ఏదైతుందో దాన్ని బయటకు తీయమని చెప్పాను. నువ్వు ఉన్నది మాట్లాడుతూ ఉల్లికే ఎందుకా? ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. పంట మార్పిడి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రైతులకు అవగాహన లేదు. ఈ పంట మార్పిడి చేసుకోవాలంటే సడన్గా ఇప్పుడు చెప్తే ఎలా సార్? దానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కదా. రైతును కన్ఫ్యూజ్ చేస్తుంది అంటున్నా. ప్రభుత్వం రైతును రైతుకు ఏది లాభసాటియో ఆ సాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా సన్న రకాలు 33 రకాలు నోటిఫై చేసింది ఇదే ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ 33 రకాల సేకరణ ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత. ఈ 33 రకాల మీద ఏదైతుందో మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఇలా మీరు బోనస్ ఎగ్గొట్టిండు. ఈ రబీలో ధాన్యం సేకరణలో రైతు ఎన్ని ఇక్కట్లు పాల్పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు గురైనా కూడా మనం గమనించాలని చెప్పి అంటున్నాం. రేపు ఏదైతుందో అసలు ధాన్యం సేకరణ బాధ్యత నుండి తప్పుకోవటానికి కొరకు, ధాన్యం సేకరణ బాధ్యత నుండి తప్పుకోవటానికి కొరకు ఏదైతుందో ఈ కొత్త కన్ఫ్యూజన్ తెర మీద పట్టుకొస్తుండే. ఈ 33 రకాలలో ఒక 26 రకాలు పక్కన పెట్టేసి 7 రకాలు మాత్రమే మీరు సాగు చేయాలి. ఈ మార్కెట్లో డిమాండ్ ఉన్నది. మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి మీరు మార్కెట్లో అమ్ముకోవచ్చు. మీరు మార్కెట్లో అమ్ముకోవచ్చు అంటే ఆ సేకరణ బాధ్యత మాపై ఉండదు. ఆ సేకరణ బాధ్యత మాపై ఉండదు. రైతుకు ఏది లాభసాటి ఉంటే అది సాగు చేస్తాడా. ఇవాళ ఏదైతే ఉందో 20 క్వింటల్ దిగుబడి వచ్చేటువంటి ఒక రకాన్ని సాగు చేయమంటావా, 30 క్వింటల్ల దిగుబడి వచ్చే రకాన్ని సాగు చేయమంటావా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నటువంటి ఒక రకాలు ఏదైతే ఉన్నదో ఆ 7 రకాలు ఉన్నాయి కదా, అది సరాసరి 20 క్వింటల్ వస్తుంది దిగుబడి. ఆ రెస్ట్ ఏదైతే ఉందో ఇంకా మిగతా 26 రకాలు ఉన్నాయి కదా, అవి సాగు చేస్తే దాదాపు 30 క్వింటాలు వస్తాయి. అంటే 24,700 రూపాయలు వ్యత్యాసం. అంటే నువ్వు రైతుకు మేలు చేస్తున్నావా, రైతును నష్టం చేస్తున్నావా? నీ ప్రభుత్వ బాధ్యత నుండి తప్పుకోవటానికి కొరకు, నీ బాధ్యతను విస్మరించడానికి కొరకు ఇవాళ రైతును ఏదైతుందో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా సాగే కాదే ఫెర్టిలైజర్ యాప్ అంటే దేశంలో ఎక్కడ లేదు ఫర్టిలైజర్ యాప్. ఎక్కడ ఉన్నదా ఫర్టిలైజర్ యాప్? ఒక ఇక్కడనే పెట్టిండు ఫర్టిలైజర్ యాప్. దాంతో అసలు రైతుకు ఎరువు ఏదైతుందో మార్కెట్లో ఉండి కూడా పొందలేకపోతుండు. యాప్ ద్వారాగా రైతుకు కావాల్సిన యూరియా మాత్రమే సరఫరా అవుతుంది, ఎక్కడ కూడా అది పక్కదారి పట్టదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అని మరి ఇంత తెలివి దేశంలో ఎవరికి ఎందుకు లేదు అంటూ నీకు ఒక్కరికి ఇంత పెద్ద తెలివి ఎట్లా వచ్చిందే? ఇప్పుడు యాప్ ద్వారా ఏదైతే ఫర్టిలైజర్ పొందబోతారో అది డీలర్ దగ్గర అందుబాటులో ఉంటేనే కదా. డీలర్ దగ్గర అందుబాటులో లేకుండా కాదు కదా. మరిగా ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల యొక్క ప్రతిపాదన మేరకు సప్లై చేయండి. ఈ యాప్ అంటే అదేందో ఫోన్ కొట్టు నాకే కొట్టరాదు, రైతు ఎక్కడికి వెళ్ళి కొట్టాలే. అది ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. రైతు బీమా కనుమరుగైపోయింది. 7,600 మంది రైతులు ఏదైతే పాపం అసూలు బాసి 6 మాసాలకి వెళ్ళి వాళ్ళకి ఏదైతుందో పరిహారం పొందలేకపోతుంది. అది ఆలోచన చేయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు కిసాన్కి సంబంధించి పెద్ద ఎత్తున
ఆ అవినీతికి పాల్పడింది. సో ఆ అవినీతి అంతా కూడా మొత్తం నేను తొందరలోనే బయట పెడతాను. ఇప్పటికైనా సరే సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలులో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విచారణ చేయించాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటున్నారు. ఇక పంట మార్పిడి విషయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, పంట మార్పిడి చేసుకోవాలని రైతులకు చెప్తుంది. సో ఇది సరైనది కాదు, రైతులకు అవగాహన లేకుండా పంట మార్పిడి చేయడం అంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్, హైదరాబాద్.